హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. విజయసాయిరెడ్డి పేల్చిన బాంబు అని మనమైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ గురించి విజయసాయిరెడ్డి గారు నిన్న ఏప్రిల్ 18వ తారీఖున సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని బాంబులు పేల్చారు. కొన్ని తెలుసు కూడా నాకు తెలీదు, వెళ్ళి వాళ్ళనే అడగండి అని చెప్పి కొన్ని టాపిక్లు అయితే డైవర్ట్ చేశారు. కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి, అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కీలకమని చెప్పి ఈయన ఒప్పుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారని చెప్పి కొంతమంది కీలక వ్యక్తుల పేర్లు అయితే విజయసాయిరెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇంకొక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి మాటలు ముఖ్యంగా చాలా సూటిగా రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేస్తూ తనకి ఈయనకి ఇద్దరికి కూడా విభేదాలు ఉన్నట్లు చాలా బలంగా తెలుస్తుంది. ఎందుకు అనంటే అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే, తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేనే, నా ఎంకరేజ్మెంట్ వల్లే రాజ్ కసిరెడ్డి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ ఇంత క్రిమినల్ మైండెడ్, ఇంత క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాడని చెప్పి నేను అనుకోలేదు, నన్నే మోసం చేస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదు, ఈరోజు తన్ని ఎంకరేజ్ చేసినందుకు నేను బాధపడుతున్నాను, నేను సిగ్గుపడుతున్నానని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అంటే రాజ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంత కీలకం అనేది మనం అర్థం చేసుకోవాలి. కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి, ఆయన మూల బిందువుగా ఇదంతా కూడా జరిగిందని చెప్పి ఒక రకంగా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తూ ఓపెన్గానే చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట లేదు, ఇటువైపు మిథున్ రెడ్డి గారిని ఏమనలేదు, లేదంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఏమనలేదు, లేదంటే మిగిలిన వాళ్ళని ఏమనలేదు. కేవలం రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి అయితే కొన్ని బాంబులు పేల్చడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో చాలా వరకు కూడా జరిగే ఉంటుంది, నేను సిట్ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తాను, అది నా బాధ్యత, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలిసినంత వరకు కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అయినంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుందని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయసాయిరెడ్డికి గ్యాప్ అనేది వచ్చింది. అంతేకాకుండా విజయసాయిరెడ్డికి రాజ్ కసిరెడ్డికి కూడా వీళ్ళిద్దరికీ మధ్య విభేదాలు చాలా తారాస్థాయిలో ఉన్నాయని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. అంతేకాకుండా విజయసాయిరెడ్డి నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నప్పుడు నెంబర్ 2 పొజిషన్ నాది కాదు, మీరు అనుకుంటున్నట్టు నాది కాదు అని చెప్పడం జరిగింది. కానీ 2014 నుంచి 2019 వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ముఖ్యంగా పార్టీని నా భుజాల మీద వేసుకొని నేను పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు ఎవ్వరూ లేరు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ తప్పితే మిగిలిన నాయకులు ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేసిన దాఖలాలు లేవని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా నెంబర్ 2 పొజిషన్ అన్నట్టే. కానీ అక్కడ ఆయన నెంబర్ 2 పొజిషన్ ఏదైతే ఉందో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఆయన్ని 2వ పొజిషన్ నుంచి 2000వ పొజిషన్లోకి గెంటేశారు, నాకు పార్టీ నుంచి దూరత్వం పెంచారు, నాకు జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ పెంచారు, మా మధ్య కొంత విభేదాలు విద్వేషాలు వచ్చే విధంగా కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేశారని చెప్పి విజయసాయిరెడ్డి ఓపెన్గా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయసాయిరెడ్డికి మిగిలిన నేతలు ఎవరికి కూడా, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాలండే అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పడ్డం లేదని చెప్పి విజయసాయిరెడ్డితో వీళ్ళందరికీ కూడా వైరం ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే లిక్కర్ స్కామ్ గురించి ఖచ్చితంగా కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనని ఎంకరేజ్ చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను, చాలా క్రిమినల్ మైండెడ్, తనని అనవసరంగా నేనే తీసుకొచ్చానని చెప్పి మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి కొన్ని బాంబులు పేల్చడం జరిగింది. అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ సిట్ అధికారులకే కానీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సిఐడి అధికారులు, ఏసీబీ అధికారులు, ఈ లిక్కర్ స్కామ్ని విచారణ చేస్తున్న అధికారులందరికీ కూడా రాజ్ కసిరెడ్డి మీద కొంతవరకు కూడా అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇదే రాజ్ కసిరెడ్డి గురించి విజయసాయిరెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి కొంత హింట్ ఇవ్వడం జరిగింది, అంటే కొన్ని లీకులు రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజ్ కసిరెడ్డిని ముఖ్యంగా పోలీసులు టార్గెట్ చేస్తూ విచారణ చేపట్టడం జరిగింది. నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సిట్ అధికారులకే కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, రాజకీయ పండితుల్లో కానీ, మీడియా అంతా కూడా రాజ్ కసిరెడ్డి వల్లే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అంతా జరిగింది, భారీ స్థాయిలో జరిగింది, దీని వెనకాల ఉన్నది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ముందుండి అంతా నడిపించింది, వ్యవహారాలన్నీ చూసుకున్నది, ఎవరెవరికి ఎంత వెళ్ళింది, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏం చేశారు, ఏ విధంగా చేశారు అనేది ప్రతి ఒక్కటి కూడా రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచే జరిగిందని చెప్పి విజయసాయిరెడ్డి గారు బాంబులు పేల్చడం జరిగింది. మరి విజయసాయిరెడ్డి గారు చెప్పిన బాంబులు పక్కన పెడితే రాజ్ కసిరెడ్డి దొరికినట్లయితే మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఆల్మోస్ట్ 99%
సాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ విచారణ అంతా కూడా రాజ్ కసిరెడ్డి మీదే ఆధారపడింది. కానీ ఆయన ఆల్రెడీ పరారీలో ఉన్నాడు, ఆయన పారిపోయాడని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికినట్లయితే విచారణ పూర్తవుద్ది. విచారణ పూర్తయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. ఆయన బెయిల్ క్యాన్సిల్ కూడా అవుద్ది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జైలుకి వెళ్ళడం కూడా జరుగుద్ది. ఇదంతా కూడా జరగడానికి కారణం విజయసాయి రెడ్డి గారు బాంబులు పేల్చడం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు ఈయన మాట్లాడిన మాటలు, ఈయన చేసే పని అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా అధినాయకులందరికీ కూడా చాలా వ్యతిరేకంగా అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చూస్తాయనేది మనం అయితే ఎదురు చూడాలి.